హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది మాకు కామెంట్స్ ద్వారా, ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా అడుగుతున్న సమస్య ఒక దాని గురించి ఈరోజు నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటంటే, స్త్రీలను సంతృప్తిపరచడానికి అంగ పరిమాణం ఎంత ఉండాలి అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంగ పరిమాణం ఎంత పొడవు ఉన్నదన్న గురించి కాదు, దాని యొక్క స్ట్రాంగ్నెస్ ఎంత ఉంది అన్న దాని గురించి మాత్రమే మెయిన్గా మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మందిలో కూడా ఈ మధ్యకాలంలో అవేర్నెస్ వచ్చి చాలా మంది వీడియోస్ ద్వారా చూసి ఇంత ఉండాలి, అంత ఉండాలి, అంత ఉంటేనే బాగుంటుందేమో, ఇలా ఉండాలి అనుకుని చాలా మంది కూడా ఒక రకమైనటువంటి డైనమాలోకి వెళ్ళిపోయి దానికోసం అది లేకపోయేసరికి చాలా రకాల డిప్రెషన్లకు కూడా వెళ్తూ ఉంటారు. సో ఈ సందర్భాల్లో చాలా మంది కూడా ఇలాంటివి కావాలి, అలాంటివి తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటివి అని చాలా రకాల సైట్స్లలో వెతకడం కూడా చూస్తుంటాం. నేను కూడా కొన్ని సైట్స్ రీసెంట్గా చూడడం జరిగింది. కొన్ని సైట్స్లలో ఏంటంటే అంగ పరిమాణం పెరగడానికి ఒక 2-3 చుక్కలు వేయగానే అంగ పరిమాణం పెరుగుతున్నట్టు చూపిస్తారు, లేదంటే ఒక టాబ్లెట్ వేసుకోగానే అంగ పరిమాణం. సో ఎలా పాసిబుల్ అవుతుంది అది? అయితే చాలా మంది వాళ్ళ అవసరాలకు ఇలాంటి వాటిని ప్రలోభపడి అనవసరంగా డబ్బులు అనేది వేస్ట్ చేసుకుంటారు. కేవలం 2-3 చుక్కల వల్ల కానీ, ఒక టాబ్లెట్ వల్ల కానీ అంగ పరిమాణం 7-8 అంగుళాలు పెరగడం అనేది చాలా ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్, 100% ఇంపాసిబుల్. జస్ట్ థింక్ చేయండి, కరెక్టా కాదా? సో ఆ విధంగా ఆలోచించండి. ఇకపోతే ఈ మధ్యకాలంలో నాకు ఒక క్లయింట్ కలిశాడు. అతను ఒకటిగా 2-3 చెప్పాను నాకు ఈ విషయం గురించి. చాలా సిల్లీగా అనిపించినప్పుడు కూడా అది పాయింట్ కరెక్ట్ అనిపించింది. ఏంటంటే, సార్ నేను రీసెంట్గా మ్యాట్రిమోనియల్ అప్లై చేసుకున్నాను సార్. నాకు కొంతమంది అమ్మాయిల కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడాను. సో నాకు అన్ని బాగానే ఉన్నాక వాళ్ళు కొంతమంది నాకు అంటే వేరే క్లయింట్స్ నాకు చెప్పారు ఏంటంటే, సైజ్ ఎంత ఉందో నాకు ఒకసారి వీడియో కాల్ చేసి చూపించండి సార్ అని అడుగుతున్నారంట. సో నాకు ఫస్ట్ నవ్వొచ్చినప్పటికీ కూడా కాన్సెప్ట్ కరెక్టే అనిపించింది. ఎందుకంటే నవ్వే జనరేషన్లో లేడీస్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు. సో ఇలా ఉంటేనే సాటిస్ఫైడ్ అవుతాం. ఎందుకంటే ఈ విషయంలో మనం కనుక చూసినట్లయితే కొంతమంది, చాలా మందిలో కొద్దిమంది ఈ సమస్య వల్ల డివోర్స్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, భర్త నుంచి దూరంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది క్లయింట్స్ కూడా మమ్మల్ని కలుస్తూ ఉన్నారు. సో ఇది ఒక సమస్యలాగా ఇప్పుడు ఫేస్ అవుతుంది ఈ జనరేషన్లో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా మందికి వస్తున్నటువంటి ఈ 4G టెక్నాలజీ వల్ల కానివ్వండి, వీడియో చూడడం వల్ల ఒక కాన్సెప్ట్ రావడం. సో అది లేడీస్ చూస్తున్నారా, జెంట్స్ చూస్తున్నారా అన్న విషయం పక్క పెట్టేస్తే, సో వాళ్ళకు కూడా ఒక కాన్సెప్ట్ ఉండడం, అది కరెక్ట్గా మనకు లేకపోవడం, మనం దానివల్ల డిప్రెస్ అవ్వడము. సో లేడీస్ కూడా ఇలా ఉండాలా కావచ్చు అని ఒక అవగాహన వాళ్ళు కూడా రావడం. సో దీనివల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నాను. సో అలాగా ఒక 2-3 కూడా నాకు చెప్పడం జరిగింది, సార్ ఇలా జరిగింది సార్, దీనివల్ల మేము ఏం తలతో. రీసెంట్గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చూస్తాను, 7 Arts వాళ్ళదని రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తాను. అందులో కూడా వాళ్ళు కంప్లీట్గా మాటలు డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కాన్సెప్ట్ మాత్రం నాకు కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే నవ్వే జనరేషన్లో లేడీస్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు, వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా సాటిస్ఫైడ్ కాగలుగుతాం, ముందు ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఉండాలంటే ముందే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే దాని మీద వాళ్ళు కూడా ఒక మంచి కాన్సెప్ట్లో ఉన్నారని అనిపిస్తుంది. సో ఈ విధంగా చూసినట్లయితే ఈ షార్ట్ ఫిల్మ్ కూడా నేను అందుకు వాళ్ళ సపరేషన్ నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏదైనా కరెక్ట్గా అనిపించింది. బట్ నేను ఎవరిని వేరే ఉద్దేశంతో కాదు, బట్ చాలా మంది కూడా ఈ సమస్యలు బాధపడుతున్నారు అని నాకు అర్థమైంది. బట్ మెయిన్గా ఒక విషయం మాత్రం లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే, అంగ పరిమాణం ఎంత పొడుగున్నా అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత లావు ఉన్నది ఇంపార్టెంట్ కాదు. దాని యొక్క ఎరెక్షన్ స్ట్రెంత్ అనేది, స్టిఫ్నెస్ అనేది ఎంత ఉంది అనే దాన్ని బట్టి మాత్రమే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో ఈ విషయాన్ని చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని ఖండాలలో ఒక్కొక్కరి శరీరాల తత్వాలను బట్టి చూడండి, వెస్ట్ ఇండీస్ వాళ్ళు కానీ, చైనాస్ కానివ్వండి, ఇండియన్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ అంగ పరిమాణంలో. సో అది కంప్లీట్ డిఫరెంట్. కాకపోతే అలా అని ఈ చైనీస్లో చిన్నగా ఉంది అని వాళ్ళు సాటిస్ఫాక్షన్ కావడం లేదా, జనాభా పెరగడం లేదా అనేది అయితే కాన్సెప్ట్ కాదు. సో కాబట్టి మీరు ఒకవేళ కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. మోర్ ఓవర్ మీకు ఇలాంటి సమస్య మీద ఇంకా అవగాహన కావాలి అనుకుంటే కనుక, ఒకవేళ పెంచుకోవాల అవకాశం ఉందా లేదా తెలుసుకోవడం కోసం మా నెంబర్ ఆఫ్ వీడియోస్లో అంగ పరిమాణం పెరగడం కోసం చాలా రకాల వీడియోస్ కూడా పెట్టాను. చాలా మంది కూడా సక్సెస్ఫుల్గా కావడం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం కూడా నేను చూశాను. వాళ్ళు కూడా నేరుగా మాకు కాల్ చేసి కూడా చెప్తూ ఉంటారు, సార్ ఇంత అయింది, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, వెరీ థ్యాంక్ యూ అని చాలా మంది కూడా కామెంట్స్ ద్వారా కూడా తెలియజేస్తుంటారు. సో అందుకే నాటు వైద్యం ఛానల్ కూడా మీకు ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీ మీద చెప్పుకోవడం అని కాదు, బట్ నవ్వే జనరేషన్ అనేది చేంజ్ వస్తుంది, ఈ విధంగా చేంజ్ వస్తుంది. మనం కూడా ఈ జనరేషన్ తగ్గట్టుగా మనం కూడా దాన్ని అంటే దాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మనం కూడా ఇంప్రూవ్ చేసుకునే విధంగా, అంటే అన్ని విధాలు కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు అనేది నా ఉద్దేశం. సో చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ అసలు అంగ పరిమాణం పెరగడానికి ఛాన్సే లేదంటారు కదా, మరి మీరు ఎలా చెప్తుంటే అంగ పరిమాణం పెరగడానికి ఛాన్స్ లేకపోతే ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎలా వస్తున్నాయి, వాటికి అందరికీ కూడా మెడికల్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు,
ఆలోచించండి. దీనికి పెరగడానికి కావాల్సినటువంటి కాన్సెప్ట్ వేరు, ఓకేనా, మనం చేసే పద్ధతులు వేరు. చాలా మంది హస్తప్రయోగాలు చేయడం వల్ల పెరుగుదలను ఆపుకుంటూ ఉంటారు. కొంతమంది జన్యుపరంగా కానివ్వండి, కొంతమంది హైట్ పెరగకపోవడం వల్ల వాళ్ళ బాడీ తత్వాలను పట్టి కూడా ఉంటుంది. బట్ ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సమస్యలు ముందు ఎదుర్కోకుండా ఉండాలంటే ఒక ప్రయత్నం చేయడంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను. సో ఏదో మా పబ్లిసిటీ పెంచుకోవడం కోసమో, మా ఇన్కమ్ పెంచుకోవడం కోసమే కాకుండా జనరల్గా థింకింగ్ ఇలా వస్తుంది, ముందు ఇంకా ఇలాంటి థింకింగ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ ఆలోచించండి. ఇలాంటి సమస్యలు ముందు మీకు అంటే చాలా మంది కూడా ఈ సమస్యల వల్ల సాటిస్ఫాక్షన్ అవ్వడం లేదా అనేసి విడిపోయిన వాళ్ళు ఉన్నారు, దూరంగా ఉన్నారు, మధ్యలో బ్రేకప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, విడాకులు తీసుకునే దాకా కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే ఈ విషయాన్ని కూడా మనం కూడా కొద్దిగా ఆలోచించి ఇంప్రూవ్మెంట్కి ప్రయత్నించడంలో తప్పలేదని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇలా నా వీడియోతో కనుక మీరు ఏకీభవించినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో ఉన్నట్లయితే మా వంతు ప్రయత్నంగా మేము అంగ పరిమాణం పెంచడానికి మేము మెడిసిన్ పంపించడం జరుగుతుంది. రీసెంట్గా మేము తయారు చేసిన మెడిసిన్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే చాలా చక్కటి రిజల్ట్ రావడం, అతి త్వరలోనే మేము తయారు చేసినటువంటి ఈ ప్రొడక్ట్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో కూడా మేము ఉన్నాము. ఆల్మోస్ట్ 50% వర్క్ కూడా జరుగుతుంది. ఇంకా కొంచెం అప్రూవల్స్ రావాల్సి ఉంది దాని గురించి, సేఫ్టీ గురించి. సో అది రాగానే మార్కెట్లో కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాము. సో ఈ లోపు మీరు కనుక అంగ పరిమాణం పెంచుకోవాలని అనుకుంటే ఒక ప్రయత్నంగా మెడిసిన్ ఉంటుంది మా వద్ద. దీనికి బిలో 25-30 ఇయర్స్ వాళ్ళైతే ఆయిల్ ఉంటుంది. కేవలం ఆయిల్ 2000 రూపాయలకు మాత్రమే ఒక నెలకు పంపిస్తున్నాం. అంతేకాకుండా 3 నెలలకు ఒకేసారి తీసుకున్న వాళ్ళకి 4 నెలలు ఉచితంగా అందిస్తూ ఉంటున్నాం. ఆయిల్ అంగం పరిమాణం పెరగడం అనేది అంత మామూలు విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి బోన్స్ కానీ ఏమి ఉండవు, కేవలం కండరాలు నరాలతో మాత్రమే ఉంటుంది. కేవలం మసాజులు చేయడం వల్ల మాత్రమే మనకి ఇంప్రూవ్మెంట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఏజ్ ఎక్కువగా ఉండి రెగ్యులర్ సెక్స్ పార్టిసిపేషన్ చేస్తూ మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం విత్ మెడిసిన్తో వాడుకోవాల్సి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. ఇది కూడా 3 మంత్స్ తీసుకున్న వాళ్ళకి 4th మంత్ ఉచితంగా మేము అందిస్తున్నాం. సో నేను చెప్పింది కాన్సెప్టా కాదని ఆలోచించకపోయినా ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అని అనుకునే ప్లానింగ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం నేను కొంతవరకు సాయం చేయాలనే ఆలోచనతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. బట్ నాకు కలిగినటువంటి అనుభవాలను ఆధారంగా చేసుకొని నేను చూసినటువంటి కొన్ని ఇది కరెక్టే అని అనిపించి నేను ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది. సో అందరూ కూడా కొద్దిగా దీని గురించి ఆలోచించి, ఓకేనా, కొంచెం దీనివల్ల మనకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందని ఆలోచిస్తే కనుక తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ పైన స్క్రోల్ అవుతుంటే, అంతేకాకుండా మా అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇతర సమస్యలతో ఉన్నా కూడా మీరు నేరుగా మాకు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మీ సమాధానాన్ని మీ ప్రాబ్లమ్ కూడా మాకు తెలియజేయచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.